హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ అండ్ హయ్యర్ ఆర్డర్ అన్నాను. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ అండ్ హయ్యర్ ఆర్డర్. సెకండ్ ఈజ్ నథింగ్ బట్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అండ్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్. వీటిని సెకండ్ ఆర్డర్ అండ్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. సో మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాయి ఓన్లీ డివై బై డిఎక్స్ మీద ఉన్న సమ్స్ చేసాము. లైక్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌలీస్ ఈక్వేషన్, ఇవన్నీ కూడాను డివై బై డిఎక్స్తో స్టార్ట్ అయ్యాయి. వాటిని ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము. సో ఇప్పుడు సెకండ్ ఆర్డర్ హయ్యర్ ఆర్డర్ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇలా ఉంటాయి. వీటిని సెకండ్ అండ్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము. సో దీంట్లో వచ్చేసి మనకి మెయిన్లీ 6 మెథడ్స్ ఉన్నాయండి. సో ఆ 6 మెథడ్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ ఓఆర్ఆర్ కాస్ బిఎక్స్. Third one, f of d into y is equal to x power k, f of d into y is equal to e power ax into v. Next, f of d into y is equal to x into v. Next one, method of variation of parameters. Method of variation of parameters. సో ఈ చాప్టర్లో మనకి ఇది యూనిట్ 2 ఆర్ 18 సిలబస్లో ఉందండి. యూనిట్ 2లో ఈ చాప్టర్. సో దీంట్లో వచ్చేసి మనకి 6 మెథడ్స్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ కే అండ్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి అండ్ ఎక్స్ ఇంటూ వి. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. సో వీటి కంప్లీట్ జనరల్ సొల్యూషన్ వచ్చేసి మనకి y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ అంటారు. వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం, వైపీ అంటే పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటాము. సో ఈ వైసీ అనేది ఈజ్ ఈక్వల్ టు యూత్లో ఉన్న ఈ ఎఫ్ ఆఫ్ డి ఫంక్షన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ వైపీ అనేది ఈజ్ ఈక్వల్ టు యూత్లో ఉన్నటువంటి ఈ క్యూ ఆఫ్ ఎక్స్ టర్మ్ని బేస్ చేసుకొని వైపీ కనుక్కుంటాము. రెండింటిని ఫైనల్గా కప్ చేసి రాస్తే అప్పుడు కంప్లీట్ జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఈ వైసీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఈ ఎఫ్ ఆఫ్ డి ఫంక్షన్ ఉపయోగించుకొని మనం రూట్స్ కనుక్కుంటే ఆ వచ్చేటువంటి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్గా వచ్చాయనుకోండి, రియల్ అండ్ డిఫరెంట్. ఇప్పుడు వైసీ ఫార్ములా C1 e పవర్ ఏఎక్స్ ప్లస్ C2 e power bx plus and so on. Second one, roots are real and same roots వచ్చాయి అనుకోండి. ycకి ఫార్ములా yc ఈక్వల్ టు c1 ప్లస్ c2x ప్లస్ and so on e పవర్ ax. సో థర్డ్ వన్ వచ్చేసి roots are real and ఇమాజినరీ వస్తే, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ, దెన్ వైసీ ఫార్ములా వచ్చేసి ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ C1 కాస్ బిఎక్స్ ప్లస్ C2 సైన్ బిఎక్స్. సో ఈ 3 మనకి వైసీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్ 6 మెథడ్స్కి వైసీ కనుక్కుంటే ఈ మూడిట్లో నుంచే ఏదో ఒక ఆన్సర్ పాసిబుల్ అవుతుంది. ఈ 3 కాకుండా వేరే ఆన్సర్ ఏది రాదు ఆల్ 6 మెథడ్స్కి కూడా. సో ఈ వైసీ వచ్చేసి మనం ఈ ఫంక్షన్ ఉపయోగించుకొని కనుక్కుంటాము. దాని నుంచి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ రూట్స్ వచ్చేసి డిఫరెంటా సేమా ఇమాజినరా చూసుకొని అది సెలెక్ట్ చేసుకొని ఆ వచ్చిన వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వైసీ తెలిసిపోతుంది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అన్నాను అంటే ఫంక్షను క్యాపిటల్ డిలో ఉండాలి అని రాశాను. మనకి ఒకవేళ క్వశ్చను క్యాపిటల్ డిలో ఇస్తే ఓకే, ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఆ క్యాపిటల్ డిలో ఇవ్వనప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం మార్చుకోవాలి. ఎలా అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ లైక్ డి బై డిఎక్స్ అని ఇచ్చారనుకోండి, దాన్ని క్యాపిటల్ డిలో అంటారు. అదే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్.
నెక్స్ట్ డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ అని ఇచ్చారనుకోండి, క్యాపిటల్ డి క్యూబ్ అండ్ సో అని. ఇలా క్యాపిటల్ ఇందులో ఇచ్చినా కూడా మనం వాటిని క్యాపిటల్ డీలోకి మార్చుకోవాలి. మన క్యాపిటల్ డీస్లోనే క్వశ్చన్ ఉంటే మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి వీటి ప్లేసుల్లో వై డాష్, వై డబల్ డాష్ అండ్ వై ట్రిపుల్ డాష్ అని కూడా ఇస్తారు. ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ని క్యాపిటల్ డీలోకి మార్చుకోవాలి. అప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఫంక్షన్ వస్తుంది. ఆ ఫంక్షన్ ద్వారా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ వచ్చేటువంటి రూట్స్ వచ్చేసి డిఫరెంట్ సేమ్ ఇమాజినరీ వస్తాయి. వాటిల్లో ఏది పాసిబుల్ అయితే అది మనం తీసుకొని ఆ వాల్యూస్ అందులో పెడితే వైసీ ఆన్సర్ వస్తుంది ఫర్ ఆల్ 6 మెథడ్స్కి కూడా. ఇక వైపీ అనేది ఈజ్ ఈక్వల్ పక్కన చూడండి అన్నీ సేమ్ లేవు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ ఇచ్చారు వైపీ క్యాలిక్యులేట్ చేయడానికి. అది ప్రాబ్లమ్స్లో చూపిస్తాను. సో ఇచ్చినటువంటి ఈ క్యూ ఆఫ్ ఎక్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములాను ఉపయోగించుకొని మనం ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ద్వారా వైపీ కనుక్కుంటాం. తర్వాత ఆ వైసీని వైపీని రెండింటిని కలిపి రాస్తే అప్పుడు మనకి కంప్లీట్ జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఉంది. దాని మీద సమ్స్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్. సో దీనికి మనం వైసీ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే వైపీ క్యాలిక్యులేట్ చేసుకొని రెండింటిని మిక్స్ చేస్తే అప్పుడు మనకి కంప్లీట్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో మెథడ్ 1 ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x అని ఇచ్చాను. సో చూడండి ఇచ్చిన క్వశ్చన్ మనకి క్యాపిటల్ డీస్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఎఫ్ ఆఫ్ డి కింద రాసుకుంటాం. ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2. దీని నుంచి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. అంటే డి ఉన్న దగ్గరల్లా ఎం సబ్స్టిట్యూట్ చేసి ఆ ఫంక్షన్ని 0కి ఈక్వల్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎం స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ m ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఎమ్ని కామన్ తీస్తే m ప్లస్ 2, 1ని కామన్ తీస్తే m ప్లస్ 2. సో రెండు బ్రాకెట్స్లో సేమ్ రావాలండి. అప్పుడు ఆ m ప్లస్ 2ని కామన్ తీస్తే ఇక్కడ m మిగులుతుంది, ఇక్కడ ప్లస్ 1 మిగులుతుంది. సో అప్పుడు రెండింటిని 0కి ఈక్వల్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ m ప్లస్ 1 ఈక్వల్ టు 0, m ఈక్వల్ టు -1. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ రెండు నెంబర్స్ కూడా 1 అండ్ 2 రెండు -1 అండ్ -2 రెండు కూడాను డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి నేను ఇంతకు ముందు రాశాను డిఫరెంట్కి సొల్యూషన్ వైసీ ఈక్వల్ టు c1e టు ద పవర్ ax అన్నాను. ఏ దగ్గర మనకు వచ్చిన నెంబర్ -2x ప్లస్ c2e పవర్ bx, b దగ్గర సెకండ్ నెంబర్ ఇక ఏమీ లేవు కాబట్టి స్టాప్ చేయండి. ఒకవేళ ఇంకొక నెంబర్ వస్తే c3e పవర్ ఆ నెంబర్ ఇంటూ ఎక్స్, అలా వైసీ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వైపీ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి అంటే ఇక్కడ ఉందండి మనకి డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు యువతల మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి క్యూ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏం చేయాలి వైపీకి అంటే పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే డి ప్లేస్లో ఏ వాల్యూ ఎంటర్ చేయమని అర్థం. సో డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే మీకు మెథడ్ ఇచ్చాను కదండి, ఈ మెథడ్లో చెక్ చేసుకుంటే ఏ ఎక్కడుంది, ఈకి పవర్లో ఎక్స్కున్న కోఎఫిషియంట్ ఏ అని ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఈకి పవర్లో ఎక్స్కున్న కోఎఫిషియంట్ ఎంత ఉంది కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఏ వాల్యూ వచ్చేసి మనకి 2 ఉంది. ఈ 2ని తీసుకెళ్ళి ఇక్కడ డి ఉన్న దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/2 స్క్వేర్ అంటే 4, 3 ఇంటూ 2 6 ప్లస్ 2 e పవర్ 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 e పవర్ 2x. సో జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో yc వాల్యూ వచ్చేసి మనకి c1 e పవర్ -2x, c2 e పవర్ -1x ప్లస్ yp వచ్చి 1/12 e పవర్
2x. This is general solution. And one more problem on same method. So d square plus నేను రెండో మెథడ్ అని చెప్పాను కదా, అది చేద్దాము. సో d square y by dx square 4 dy by dx plus 4y is equal to e power x plus 5. సో సొల్యూషన్. సో ఇక్కడ మీకు చెప్పాను d by dx అని ఇచ్చినప్పుడు దాన్ని క్యాపిటల్ dగా మార్చుకోమన్నాను. సో ఇక్కడ d square by dx square దగ్గర క్యాపిటల్ d square y 4 into capital dy plus 4y is equal to e power x plus 5. అన్నిట్లో నుంచి yని కామన్ తీయండి. t plus 4 into y is equal to e power x plus 5. చూడండి f of d into y is equal to q of x ఫామ్లోకి వచ్చేసింది. సో ఇక్కడ మనకి f of d is equal to d square plus 4d plus 4. Auxiliary equation f of m equal to 0. So m square plus 4m plus 4 is equal to 0. So దీనికి ఫ్యాక్టర్స్ తీసుకోండి. సో m square plus 4m is nothing but 2m plus 2m plus 4 equal to 0. సో ఫస్ట్ 2 నెంబర్స్లో నుంచి mని కామన్ తీస్తే m plus 2, 2ని కామన్ తీస్తే m plus 2. సో నెక్స్ట్ m plus 2ని కామన్ తీస్తే m plus 2 ఈక్వల్ టు 0. సో m is equal to -2, -2. ఆ రూట్స్ ఆర్ సేమ్ వచ్చాయి. సేమ్ రూట్స్ కిందకు ముందు yc చెప్పాను కదా, c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ax, ఏ దగ్గర మనకు వచ్చిన వాల్యూ. నెక్స్ట్ yp కనుక్కోవాలంటే 1 by f of d ఇంటూ q of x, that equal to 1 by f of d is d square plus 4d plus 4 into q of x is e power x plus 5. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి e power 2x అని ఒకటే వాల్యూ, సింగిల్ వాల్యూ ఉంది. బట్ ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ yp1 yp2 అనుకొని 2 సార్లు కనుక్కోవాలి. సో yp1 ఈక్వల్ టు 1 by d square plus 4d plus 4 into e power x. సో ఇక్కడ ఏం చెప్పాను ఫార్ములా, పుట్ d is equal to a. d ఈక్వల్ టు a అంటే క్వశ్చన్లో xకు ఉన్నటువంటి కోఎఫిషియంట్. సో 1 by 1 plus 4 into 1 plus 4 e power x, that is equal to 1 by 9 e power x. Next one yp2. So yp2 is equal to 1 by same f of d, d square plus 4d plus 4, d square plus 4d plus 4 into 5. సో నెంబర్ ఇచ్చారండి. నెంబర్ ఇచ్చినప్పుడు పక్కన e పవర్ 0x అని మనమే రాసుకుందాం, ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది కాబట్టి. సో దెన్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు a, d ఈజ్ ఈక్వల్ టు x కున్న కోఎఫిషియంట్ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by, సో d ఉన్న దగ్గరల్లా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు 0లు అయిపోతాయి. 1 by 4 into 5 e power 0x, 5 by 4. సో జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ yc ప్లస్ yp. సో yc ఈజ్ c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ -2x ప్లస్ రెండు ypలు వచ్చాయి కాబట్టి yp1 ప్లస్ yp2 అని రాసుకోవాలి. సో yp1 వచ్చేసి మనకి 1 by 9 e పవర్ x, yp2 వచ్చేసి 5 by 4. దిస్ ఈజ్ ద కంప్లీట్ జనరల్ సొల్యూషన్. సో ఇందులో కూడా మనకి స్పెషల్ కేస్ సమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం ఫస్ట్. సో స్పెషల్ కేస్, సో ఎప్పుడు ఈ స్పెషల్ కేస్ అప్లై చేయాలనేది ప్రాబ్లంలోనే చూసి చూపిస్తాను. సో d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x. సొల్యూషన్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d square minus 3d plus 2. Auxiliary equation f of m equal to 0. So m square minus 3m plus 2 equal to 0.
ఫ్యాక్టర్స్ మైనస్ 2m మైనస్ m. సో mను కామన్ తీస్తే m మైనస్ 2 మైనస్ 1ను కామన్ తీస్తే m మైనస్ 2. సో m మైనస్ 2 ఇంటూ m మైనస్ 1 ఈక్వల్ టు 0. దెన్ m ఈజ్ ఈక్వల్ టు 2, 1. రూట్స్ ఆర్ డిఫరెంట్. సో yc ఈక్వల్ టు c1 e పవర్ ax, c2 e పవర్ bx. a దగ్గర 2, b దగ్గర 1. ఇక్కడ వరకు సేమ్ ప్రొసీజరే. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో 1 బై f ఆఫ్ d ఈజ్ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ e పవర్ x. నెక్స్ట్ ప్రొసీజర్ మనకి పుట్ d ఈజ్ ఈక్వల్ టు a అన్నాను. సో d ఈజ్ ఈక్వల్ టు a ఎక్కడి నుంచి వస్తుంది అంటే xకు ఉన్నటువంటి కోఎఫిషియంట్ వచ్చేసి a. 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 3 ప్లస్ 2 e పవర్ x. చూడండి 1 ప్లస్ 2 3, 3 మైనస్ 3 0. ఎప్పుడైతే ఇక్కడ డినామినేటర్ వాల్యూ 0 వచ్చేస్తుందో అప్పుడు ఆ ప్రాబ్లం స్పెషల్ కేస్ ప్రాబ్లం అంటారు. సో అప్పుడు దానికి సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి అంటే 1 బై ఇక్కడ ఈ ఫంక్షన్కి మీకు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయో అవి రాసుకోండి. ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి d మైనస్ 2 ఒకటి, ఇంకొకటి వచ్చేసి d మైనస్ 1 ఒకటి ఇంటూ ఈ పవర్ x. సో ఈ ఫంక్షన్ని నేను ఈ ఫ్యాక్టర్స్ ఫామ్లో రాసుకున్నాను. నెక్స్ట్ స్పెషల్ కేస్కి ఫార్ములా 1 బై పై ఆఫ్ a ఇంటూ x పవర్ k బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ax. సో ఈ ఫార్ములాలో మనకి ఇప్పుడు పై ఆఫ్ ఏ వాల్యూ తెలియాలి, k వాల్యూ తెలియాలి. సో ఇక్కడ పై ఆఫ్ ఏ అంటే మీరు d ప్లేస్లో 1 పెడితే ఈ టర్మ్ 0 అవుతుంది. 1 మైనస్ 1 0. ఈ టర్మ్ 0 అవ్వదు. అవ్వని టర్మ్ని పై ఆఫ్ ఏ కింద రాసుకోండి. అప్పుడు d వాల్యూ మనకు 1 తెలిసింది కాబట్టి మైనస్ 1. k అంటే ఇక్కడ d ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయ్యే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అని అర్థం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి ఓన్లీ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1 బై పై ఆఫ్ ఏ అంటే మైనస్ 1, x పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ a అంటే 1, 1 ఇంటూ x మైనస్ x e పవర్ x. దిస్ ఈజ్ yp. సో జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు yc ప్లస్ yp. దట్ ఈజ్ ఈక్వల్ టు yc వచ్చేసి మనకి c1 e పవర్ 2x, c2 e పవర్ 1x, yp వచ్చేసి x e పవర్ x. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ ప్రాబ్లం. సో ఇంకొకసారి చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనకి 0 అవుతుందో అప్పుడు ఈ ప్రాబ్లం స్పెషల్ కేసులో ఉన్నట్లు. అప్పుడు ఈ స్పెషల్ కేస్కి ఏం చేయాలి అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమైతే డివైడ్ చేసుకున్నారో ఆ ఫ్యాక్టర్స్ రాసుకోండి. నెక్స్ట్ ఫార్ములా రాయండి. ఈ ఫార్ములాలో మనకి పై ఆఫ్ ఏ అండ్ k రావాలి. పై ఆఫ్ ఏ అంటే d ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవ్వని టర్మ్ పై ఆఫ్ ఏ. k వాల్యూ వచ్చేసి 0 అయ్యే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అది k వాల్యూ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ ఈ ఫార్ములాలో పెట్టుకుంటే మనకి yp వస్తుంది. రెండింటిని క్లబ్ చేసి రాస్తే కంప్లీట్ జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు మీకు అన్ని స్క్వేర్తో ఉన్న సమ్స్ చెప్పాను. ఇప్పుడు ఒకటి క్యూబ్తో ఉన్న సమ్ను కూడా చేద్దాం. సో d క్యూబ్ మైనస్ 6d స్క్వేర్ 11d మైనస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x. సొల్యూషన్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d క్యూబ్ 6d స్క్వేర్ 11d మైనస్ 6. ఆక్సిలరీ ఈక్వేషన్ f of m ఈక్వల్ టు 0, m క్యూబ్ 6m స్క్వేర్ 11m మైనస్ 6. క్యూబ్ ఇచ్చినప్పుడు ఇనీషియల్గా మనకి ఒక రూట్ తెలియాలి. m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. సో 12 మైనస్ 12 0 ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ టు 0 అయింది అంటే అదొక రూట్ అని తెలిసిపోతుంది. దాంతో మనం సింథటిక్ డివిజన్లోకి మార్చుకుందాం. 1 మైనస్ 6 11 మైనస్ 6. ఇనీషియల్గా 0 పెట్టుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని ఇక్కడ వేయండి. 1 ఇంటూ మైనస్ 5 6, 1 ఇంటూ 6 6, 6 6 0. ఇప్పుడు స్క్వేర్ నుంచి రాసుకోండి. m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ మైనస్ 2m మైనస్
3m. రెండిట్లోంచి mని కామన్ తీస్తే m-2 -3ని కామన్ తీస్తే m-2. సో m-2 ఇంటూ m-3 ఈక్వల్ టు 0. దెన్ m ఈక్వల్ టు 2 అండ్ 3. దేర్ ఫోర్ m ఈక్వల్ టు ఇక్కడ మనకి 0 అయిన టర్మ్ వచ్చేసి 1, 2, 3 వాల్యూస్ వచ్చాయి. 3 కూడా మనకి డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి c1 e పవర్ 1x, c2 e పవర్ 2x, c3 e పవర్ 3x. నెక్స్ట్ yp కనుక్కోండి. yp ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. 1 బై f ఆఫ్ d d స్క్వేర్ మైనస్ 3d స్క్వేర్ 6d స్క్వేర్ ప్లస్ 11d మైనస్ 6 ఇంటూ e పవర్ x. ప్రొసీజర్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు a. d ఈక్వల్ టు a అంటే xకు ఉన్నటువంటి కోఎఫిషియంట్. సో 1 మైనస్ 6, 11 మైనస్ 6 e పవర్ x. సో 12 పోతే 0 అయిందంటే మళ్ళీ స్పెషల్ కేస్ అయిపోతుంది. స్పెషల్ కేస్ అయినప్పుడు ఫస్ట్ దాన్ని ఫ్యాక్టర్స్ ఫామ్లో రాయండి. d-1, నెక్స్ట్ d-2, ఇంకొకటి d-3 వచ్చాయి. నెక్స్ట్ ఫార్ములా 1 బై పై ఆఫ్ a ఇంటూ x పవర్ k బై k ఫ్యాక్టరల్ ఇంటూ e పవర్ ax. సో ఇక్కడ పై ఆఫ్ a అంటే 0 అవ్వని టర్మ్స్. సో d ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ 0 అవుతుంది. 0 అవ్వని టర్మ్స్ వచ్చేసి మనకి d-2, d-3. సో d ప్లేస్లో 1 పెడితే 1 మైనస్ 2 మైనస్ 1, 1 మైనస్ 3 మైనస్ 2, 2 1 జా 2. నెక్స్ట్ k అంటే d ప్లేస్లో 1 పెడితే 0 అయ్యే టర్మ్స్ ఓన్లీ ఒకటే ఉంది. సో 1/2 x పవర్ 1/1 ఇంటూ e పవర్ x. సో 1/2 x e పవర్ x. సో జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ yc ప్లస్ yp. సో c1 ప్లస్ c1 e పవర్ 1x, c2 e పవర్ 2x, c3 e పవర్ 3x ప్లస్ 1/2 x e పవర్ x. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.